ఇది 1 కోటి 1.5 కోటి 2 కోట్లలో నడుస్తుంది. అకస్మాత్తుగా 100 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది, ఏం చేస్తాం? దాంట్లో విలీనం చేసేస్తాం. అంతే కదా. ఇప్పుడు అదే చేసింది ఆవిడ. స్టార్ట్అప్ కంపెనీ పెట్టింది, దాంట్లో కాంగ్రెస్ కంపెనీలో విలీనం చేసింది. ఆ తర్వాత చూసుకున్నప్పుడు ఆ పార్టీ వలన తనకు వచ్చేదేం లేదు, తన వల్లనే ఆ పార్టీ ఆశిస్తుంది. కాబట్టి పెద్ద పెట్టుబడిదారు కాంగ్రెస్ పార్టీ, అదొక షెల్టర్ పనికి వస్తుంది. దానివల్ల తను ఎంత పెద్ద లబ్ధి పొందింది ఎవరికి తెలియని విషయం. కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడం వలన, ఈ విలీనం ముందు చేయడం వల్ల ఆవిడ ఒక పెద్ద బెనిఫిట్ పొందింది. లోటస్ పాండ్ 8,000 కోట్లు ఉంటుంది, అది దక్కించుకున్నట్టేగా. దాంట్లో ఇప్పుడు ఆవిడే ఉంది. అంటే వారసత్వ ఆస్తులు భాగంగా వెళ్ళలేదు ఆవిడకి, అది ఇవ్వలేదు కదా, ఆమెది వేరే కదా, ఆమెకి ఇచ్చినవి వేరే. లోటస్ పాండ్ లేకపోతే బెంగళూరుది ఈ 2 జగన్ సొంత ఆస్తిగానే ఉన్నాయి. అంతేనా? జగన్ అక్కడ వైఎస్ఆర్ టీవీ పెట్టినప్పుడు ఎక్కడ ఉండాలి ఏంటన్నప్పుడు లోటస్ పాండ్ లోని పని చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు అది ఆవిడ హస్తగతమైంది కదా, అక్కడికి జగన్ వెళ్ళట్లేదు కదా ఇప్పుడు. జగన్ అందుకని బెంగళూరు తిరుగుతుంది. అంటే ఏంటి, 1 కోట్ల రూపాయల ఒక పెద్ద ఇది సంపాదించగలిగింది కాంగ్రెస్ వలన. ఆవిడకి జరిగిన అతిపెద్ద లబ్ధి అది. ఇప్పుడు జగన్ వెళ్ళి గొడవ పెట్టుకుని నువ్వు వెళ్ళు అని చెప్పేసి బయటికి సామాన్లు గెంటేసి వ్యవహారం ఏమి ఉండదు కదా. ప్రభుత్వం అక్కడ సహకారం అమ్మాయికే ఉంటది కదా. రెండవది, అక్కడ ఆ ప్రభుత్వాధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి ఎవరికి శిష్యుడు